హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్రంచీ రోల్ ఈ ఆగస్ట్ ఇంకా సెప్టెంబర్ నెలలో తెలుగు డబ్లో రిలీజ్ అవబోయే యానిమేస్ని అనౌన్స్ చేసింది. అవన్నీ ఏంటో మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా డాక్టర్ స్టోన్ సీజన్ 2. సీజన్ 1 ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయిపోయింది, కానీ డబ్బింగ్ మాత్రం అంత బాగోలేదు ఫ్రెండ్స్. ఆ డబ్బింగ్ స్టూడియో మరీ దారుణంగా 12 ఎపిసోడ్స్ తర్వాత శంకు వాయిస్ యాక్టర్నే మార్చేసింది. పోనీ ఆ మార్చిన వాయిస్ ఇంకా బాగుందా అంటే ముందు దానికంటే వర్స్ట్గానే ఉంది. చూద్దాం ఈసారైనా సరైన డబ్బింగ్ ఇస్తారో లేదో ఈ యానిమేకి. డాక్టర్ స్టోన్ సీజన్ 2 అయితే ఆగస్ట్ 20న రిలీజ్ అవబోతుంది. సేమ్ ఇదే రోజున మార్ష్లే సీజన్ 2 కూడా రిలీజ్ అవబోతుంది. సీజన్ 1 డబ్బింగ్ ఆల్రెడీ క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతూ ఉంది. మంచి స్క్రిప్ట్ ఇంకా మంచి వాయిస్ యాక్టర్స్తో చాలా బాగా డబ్బింగ్ ఇచ్చారు. సీజన్ 2 కూడా వాయిస్ యాక్టర్స్ని చేంజ్ చేయకుండా సీజన్ 1కి ఎలాంటి డబ్బింగ్ ఇచ్చారో అలాగే ఇస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా సెప్టెంబర్ 4న డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ యానిమే యొక్క సీజన్ 3 రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ 2 సీజన్స్ తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయాయి విత్ ఎ గుడ్ డబ్బింగ్. ద డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ తెలుగు డబ్బింగ్ మన ఛానల్లో ఉంది రివ్యూ. అందులో ఈ యానిమే గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఇంకా సెప్టెంబర్ 10న బ్లూ లాక్ యానిమే యొక్క సీజన్ 1లోని సెకండ్ పార్ట్ రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. పైగా బ్లూ లాక్ సీజన్ 2 ఈ ఇయర్ అక్టోబర్లోనే రిలీజ్ అవబోతుంది. మోస్ట్లీ ఆ సీజన్ 2 కూడా తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. ఇంకా చివరిగా క్రంచీ రోల్ ఒక కొత్త యానిమేని తెలుగు డబ్లో తీసుకురాబోతుంది. అదే బ్యానిష్డ్ ఫ్రమ్ ద హీరో పార్టీ సీజన్ 1. ఈ యానిమే సెప్టెంబర్ 11న తెలుగు డబ్లో రిలీజ్ అవబోతుంది. ఇదే సెప్టెంబర్ మంత్లో ఇంకో 2 యానిమేస్ కూడా తెలుగు డబ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటి రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్, కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక విషయం, నాకు తెలిసి చాలామంది యానిమే ఫ్యాన్స్ జపనీస్లోనే యానిమే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కానీ తెలుగులో చూసే వాళ్ళు కూడా తక్కువేమీ లేరు. వాళ్ళని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కేవలం క్రంచీ రోల్ మాత్రమే తెలుగు డబ్ ప్రొవైడ్ చేస్తుంది. వేరే ఏ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ప్రొవైడ్ చేసే ఉద్దేశంలో కూడా లేవు చాలా ప్లాట్ఫామ్స్. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా చూడండి, అది మీ ఇష్టం, కానీ అఫీషియల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. దాని కారణంగా వేరే లాంగ్వేజ్లో చూసే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా కొత్త కంటెంట్ తీసుకురావడానికి, అలాగే ప్లాట్ఫామ్లో కొత్త కొత్త యానిమేస్ తీసుకొచ్చి లైబ్రరీని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది. క్రంచీ రోల్ని సపోర్ట్ చేస్తే అది ఇంకా మంచిది. ఓన్లీ యానిమేకే డెడికేటెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకా ఎక్కువ యానిమేషన్ తీసుకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.